హలో హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. మామిడికాయలు తేవాలి ఫ్రెండ్స్, పచ్చడికాయలు తేవాలి, తెచ్చి వాటర్లో నానేయాలి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. నీట్గా వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. తుడుచుకున్న తర్వాత ముక్కలుగా కొట్టాలి, కట్ చేసుకోవాలి. నీట్గా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల్ని కూడా కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మిక్సీ వేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే 3 కిలోల ఎల్లిపాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పేగతోటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. ఆ జీడి మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. జీడి ఉంటే పచ్చడి నల్లబడుతుంది ఫ్రెండ్స్, ఖరాబ్ అయిపోతుంది. జీడి తీసేసి నీట్గా తుడుచుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మేము తీసుకున్న కాయలకు 5 కిలోల ఆయిల్ పట్టింది ఫ్రెండ్స్. అది బాగా కాగాలి. పల్లి నూనె అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చళ్ళలోకి. వేరే ఏ నూనెలైనా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. పల్లి నూనె అయితే మంచిగా పచ్చడి రుచిగా కూడా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. మేమైతే 5 ప్యాకెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ పల్లి నూనె. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నూనె హీట్ ఎక్కేదాకా. హై ఫ్లేమ్లో ఉంచాలి ఫ్రెండ్స్. పల్లి నూనె అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చళ్ళలోకి. పచ్చళ్ళలోకి ఎప్పటికైనా ఇదే వాడతాం ఫ్రెండ్స్ మేము. మీరేం వాడతారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా కాగాలి ఫ్రెండ్స్. అది ప్యాకెట్లు అయితే పోసాము ఫ్రెండ్స్ మేము. పోపు గింజలు ఫ్రెండ్స్. ఇంకో బాండి పెట్టుకొని స్టవ్ పైన జీలకర్ర వేయించాలి. కొంచెం దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. జీలకర్ర
వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మెంతులు ఫ్రెండ్స్, మెంతులు కూడా దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు. దూరగా వేయించాలి ఫ్రెండ్స్. చల్లారినాక మిక్సీలో దూరగా వేయించాలి ఫ్రెండ్స్. అలా దూరగా వేయించిన తర్వాత ఎల్లిపాయలు దొడ్డి వేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చడిలోకి వేయడానికి. ఆవాలు వేయించకుండా పచ్చిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిగా మిక్సీ జార్లో పౌడర్గా చేసుకోవాలి. సన్న ఆవాలు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నూనె అయితే హీట్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. మెల్లగా వేడవుతుంది ఫ్రెండ్స్. మరగనికి వస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్. అది కొంచెం హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి ఫ్రెండ్స్. నూనె మరుగుతుంటే ఆవాలు జీలకర్ర వేసి వేగనీయాలి ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత మిరపగింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడాక మనం మెంతులు జీలకర్ర వేయించినాం కదా ఫ్రెండ్స్, అది పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇలా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. ఇలా ఒక్కొక్కడిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర మెంతులు ఆవాలు మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్మెల్ పోకుండా ఒక మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఆయిల్లో మిరపగింజలు వేసుకున్నాం ఫ్రెండ్స్. మిరపగింజలు వేసుకున్నాము. ఆయిల్ ఎట్లా మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. పల్లి నూనె కాబట్టి అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. పల్లి నూనె అయితే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పచ్చడి బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చల్లగడానికి 2 బౌల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్.
జీలకర్ర వేస్తున్నాము. జీలకర్ర ఆవాలు మెంతులు మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. ఒక బౌల్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మెరిపోకుండా మూత లాంటివి పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి కచ్చాపచ్చారు. మేము తీసుకున్న కాయలకు 3 కిలోల ఎల్లిపాయలు పట్టినాయి ఫ్రెండ్స్. అది కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని ఎల్లిపాయలన్నీ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. కచ్చపచ్చగా దంచుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే అన్ని ఎల్లిపాయలు పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే అన్ని ఎల్లిపాయలు పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మరిగింది ఫ్రెండ్స్. చల్లగా చేయడానికి ఫ్యాన్ కింద పెట్టాము గిన్నెలో. అది బాగా త్వరగా చల్లారాలని బేసన్లో పోసాము ఫ్రెండ్స్. ఆయిల్ చల్లగా అవ్వడానికి. వేడివేడిగా పెడితే పచ్చగా నల్లగా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ బేసన్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చల్లగా అవ్వాలి నూనె. మామిడికాయ ముక్కలు జోకి పెట్టాం ఫ్రెండ్స్. మాకైతే 10 కిలోల ముక్కలు 10 కిలోలు వెళ్ళినాయి ఫ్రెండ్స్. 10 కిలోలకు ఆయిల్ చల్లగా అయింది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. వెల్లిపాయలు వేసినాం ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాము. ఇప్పటిదాకా మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేసుకుంటున్నాము. అల్లం పేస్ట్ అంతా వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసినాం ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాము. 10 కిలోలకు మాకు 2 కిలోల ఉప్పు పట్టింది ఫ్రెండ్స్. 3 కిలోలన్నర ఉప్పు పట్టింది ఫ్రెండ్స్. కిలోకి 1/2 కిలో లాగా పోసాము ఫ్రెండ్స్. కారం పొడి కూడా కిలో 1/2 కిలో లాగా పోసాము ఫ్రెండ్స్. 3 కిలోల ఉప్పు పట్టింది.
అన్నీ వేసాం ఫ్రెండ్స్. జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవు పొడి వేసాం ఫ్రెండ్స్. అన్నీ కలుపుతున్నారు మంచిగా కలిసేటట్టు. ఆయిల్ అన్నీ మిక్స్ చేస్తున్నారు. అన్నీ కలవాలి కదా ఫ్రెండ్స్ మొత్తం. మా తెలంగాణ సైడ్ ఇలాగే పెడతాం ఫ్రెండ్స్ పచ్చడ. మీకు నచ్చిన అయితే ఓల్డ్ పద్ధతి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే అన్నీ కలుస్తాయి ఫ్రెండ్స్. మంచిగా పచ్చడి టేస్టీగా వస్తుంది, రుచిగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతిసారి ఇలాగే పచ్చడి పెడతాం ఫ్రెండ్స్. ప్రతిసారి మా అమ్మనే పెట్టిస్తుంది ఫ్రెండ్స్ అందరికి పచ్చడి. మా అమ్మ చేతితోటి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే అన్నీ కలుస్తాయి ఫ్రెండ్స్. ఆయిల్, ఎల్లిపాయ పేస్ట్, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, కారము, ఎల్లిపాయలు అన్నీ మంచిగా కలుస్తాయి ఫ్రెండ్స్. ఇలా చేస్తే పచ్చడి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇలా ఒక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అదంతా కలిపినాక మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు అన్నీ వేసుకొని ఒక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కారం అంతా ఒక్కలకు పట్టాలి ఫ్రెండ్స్. మసాలాలన్నీ అలా కలుపుకొని జాడీలో వేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలలో ఇట్లా పెడితే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి జాడీలో పెడితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్, మెత్తబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జాడీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. జాడీ మంచిగా నీట్గా తడి లేకుండా, వాటర్ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ముక్కలు కలుపుతూ వేసుకోవాలి కొన్ని కొన్ని. మసాలా అంతా కలిపినాక మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా జాడీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి కూడా తొక్కుట్లలో పెట్టొద్దు ఫ్రెండ్స్. ఒక పక్కకు పెట్టుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. ఈ పచ్చడి పెట్టినాక పచ్చడి జాడి మూత మంచిగా పెట్టి 3 రోజులకు మళ్ళీ కవర్ కట్టుకొని 3 రోజులకు తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. రుచిగా
మంచిగా ఉంటుంది, ముక్క మెత్తబడకుండా ఉంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మీరు